హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా టీఎస్ఆర్టీసీ జాబ్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఒక తాజా అప్డేట్ అనేది రావడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీలో పదవి విరమణల కారణంగా ఖాళీలు భారీగా పెరగనున్నాయి. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండడంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్న సందర్భంగా మార్చి నెలాఖరు వరకు 176 మంది పదవి విరమణ పొందగా, ఈ ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యన మరో 1354 మంది వరకు దాదాపు రిటైర్డ్ కానున్నట్లు సమాచారం అందుతోంది. వీరిలో డ్రైవర్లు ఒక 403 మంది ఉంటే కండక్టర్లు 350 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పెరిగిన ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరో 2000 వరకు కొత్త బస్సులను కొనుగోలుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో అవసరమైనటువంటి సిబ్బంది కూడా అవసరం కానుంది. కాబట్టి ఇప్పటికే సంస్థలో భారీగా ఖాళీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని, ఫిబ్రవరి నెల నాటికి కండక్టర్లు మినహా 9 విభాగాల్లో 25,965 శాంక్షన్డ్ పోస్టులు ఉండగా, పనిచేస్తున్న వారి సంఖ్య 16,274గా ఉన్నట్టు సమాచారం. అంటే దాదాపు ఒక 9,691 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు తిరుగుతున్న బస్సుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని దాదాపు ఒక 3,035 పోస్టుల భర్తీకి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కోడ్ సందర్భంగా ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ఆర్టీసీ వర్గాల యొక్క సమాచారం. మరి ఈ విధంగా మనకు సమాచారం ఉంది. మరొక విషయం ఏంటంటే, టీఎస్పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ పోస్టుల ఎంపిక ఫలితాలు కూడా విడుదలవ్వడం జరిగింది. మరి తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ విభాగంలో 148 అగ్రికల్చర్ ఆఫీసు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఎంపిక ఫలితాలను టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ కమిషన్ అధికారిక వెబ్సైట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల జాబితా లిస్టును కూడా పెట్టడం జరిగింది. మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ సంబంధించినటువంటి వెరిఫికేషన్కి ఎంపికైన అభ్యర్థుల జాబితాను వారి హాల్ టికెట్ల నెంబర్ల ఆధారంగా చెక్ చేసుకోండి. ఫిబ్రవరి 17వ తేదీన అగ్రికల్చర్ ఆఫీస్ పోస్టులకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాల లిస్టును టీఎస్పీఎస్సీ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసింది. తాజాగా ఏంటంటే 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది. అయితే ఈ దివ్యాంగులను 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసింది. అగ్రికల్చర్ ఆఫీసు ఎంపిక ఫలితాల కోసము మనం ఇక్కడ ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఏప్రిల్ 18, 19న నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు అవసరమైన సర్టిఫికేట్లు, డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని, అంతేకాకుండా అభ్యర్థులు ఏప్రిల్ 16 నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను కూడా నమోదు చేసుకోవాలని కూడా వారు మెన్షన్ చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు పొందుపరిచినాము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు, ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అప్కమింగ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్కి, అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.